Now we are going to do OMR sheet in simple compound complex. సింపుల్లో మీరు బాగా గుర్తుంచుకోవాలి, మూడు సూత్రాలు మూడింటికి. సింపుల్లో ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి రెండు ఫ్రేజెస్ ఉంటాయి అంతే. కాంపౌండ్లో రెండు వాక్యాలు ఉంటాయి, రెండు సబ్జెక్టులు, రెండు వర్బులు, రెండు ఆబ్జెక్టులు, విడివిడి వాక్యాలు ఇండిపెండెంట్గా అర్థం ఇవ్వగలుగుతాయి. ఒక వాక్యం మూసేసినా ఇంకో వాక్యం అర్థం ఇస్తుంది. కాంప్లెక్స్లోనేమో ఒక యాడ్వర్బ్ కానీ ఒక ప్రిపోజిషన్ కానీ చేర్చుకొని ఒక వాక్యం ఉంటుంది, ఒకటేమో పూర్తి అర్థం ఇచ్చే వాక్యం ఉంటుంది, దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ కలిసి ఉండే వాక్యంతో పూర్తి అర్థమైన దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఈ మూడు సూత్రాలు గుర్తుంచుకొని మీరు ఈజీగా ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఏం లేదు, ఏమంటారు, చూజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఐడెంటిఫై ది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఓన్లీ ఇంట్లో గుర్తుపట్టమంటున్నాను నేను. ఫస్ట్ ఇక్కడ బిసైడ్స్ తెలుగు రాజు స్పీక్స్ ఇంగ్లీష్. చూడండి, అందులో సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, వెర్బులు ఎన్ని ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉందా, సబ్జెక్టు వెర్బ్ ఒకటి ఉందా, ఫ్రేజ్ ఒకటి ఉందా, అది చూసుకొని మీరు గుర్తుపట్టి మిగతా ఈ మూడిట్లల్లో ఇలా సింపుల్ ఏది, కాంపౌండ్ ఏది, కాంప్లెక్స్ ఏది గుర్తుపట్టుకోవాలి. నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా. రాజు స్పీక్స్ నాట్ ఓన్లీ తెలుగు బట్ ఆల్సో ఇంగ్లీష్. రాజు స్పీక్స్ తెలుగు అండ్ హీ ఆల్సో స్పీక్స్ ఇంగ్లీష్. చూడండి బాగా వాక్యాలు. బిసైడ్స్ రాజు టాక్స్ తెలుగు, హీ స్పీక్స్ ఇంగ్లీష్. సెకండ్ ఎక్సర్సైజ్. వెన్ ద థీఫ్ సా ద పోలీస్ ఎట్ వన్స్ హీ ర్యాన్ అవే. ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ మొదటి వాక్యం రావచ్చు, రెండో వాక్యం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ ర్యాన్ అవే. ద థీఫ్ సా ద పోలీస్ అండ్ హీ ర్యాన్ అవే. వెన్ ద థీఫ్ సా ది పోలీస్ హీ ర్యాన్ అవే. థర్డ్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అవర్ పార్సల్. I have not received the parcel which you have sent me. I have not received the parcel you sent me. I have not received the parcel you sent. Unless you take medicine regularly, you will fall ill again. In case of not taking medicine, you will fall ill again. You must take medicine, otherwise you will fall ill again. Take medicine not to fall ill again. Besides Agra, we visited Delhi. We visited Agra as well as Delhi. We visited Agra and we also visited Delhi. We visited Agra and Delhi. ఈ 5 ఎక్సర్సైజ్లలో ఈ ఏబిసి ఉన్నాయి కదా, ఇక్కడ అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా ఒక్కొక్కటి గుర్తుపెట్టి రాయాలి. నేను టుమారో నెక్స్ట్ పీరియడ్ I will give the answers to these simple compound complex OMR sheet. ఇలా మూడు ఇచ్చినమాట, మూడింటికి రాయాలి మీరు. నెక్స్ట్ కరెక్షన్స్. By is used with the agent or doer of the action, while with is used with the instrument of action. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ బై ఎప్పుడెప్పుడు వాడాలి, విత్ ఎప్పుడు వాడాలి చెప్పిన. మళ్ళీ కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ
బైని వ్యక్తికి, విత్ను పరికరములకు ఉపయోగించాలి, వస్తువులకు. ద డాగ్ వాజ్ కిల్డ్ విత్ ది రాబర్ బై ఎ స్టిక్ అనేది రాంగ్. అది ద డాగ్ వాజ్ కిల్డ్ బై ది రాబర్. రాబర్ అనే వాడు మనిషి కాబట్టి బై వాడింది. విత్ ఏ స్టిక్ కర్ర వస్తువు కాబట్టి విత్ వాడినరు. రైట్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద బిగ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని అంటే ప్రైవేట్ పర్సన్స్ సగం షేర్స్ ఉంటాయి, గవర్నమెంట్ సగం షేర్ ఉంటుంది. దట్ ఈజ్ లిమిటెడ్. లిమిట్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, దానికి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. ఏమున్నాయి? టెక్నాలజీ ఫిల్మ్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో, pharmaceutical giants, laboratories such as Dr. Reddy's Laboratories, Aurobindo Pharma and Davis Laboratories, and infrastructure and mining companies like NMDC and Mega Engineering and infrastructure. ఇవన్నీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. కెన్ యూ నేమ్ దెమ్ సమ్ సచ్ యాజ్ BDL, భారత్ డైనమిక్ లిమిటెడ్, BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ICRISAT మీన్స్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ యారిడ్ ట్రాపిక్స్ అండ్ పంటల మీద పరిశోధన చేస్తారు వాళ్ళు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవన్నీ ఇందులో ఉన్నాయే. మనం కొత్తగా ఇచ్చేది మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, మిదాని అని పేద కంపెనీది, కొన్ని వందల ఎకరాలు ఉంటుంది. ఇది డిఫెన్స్ మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలను, జెట్ ఫ్లైట్స్ను, తర్వాత బుల్డోజర్స్ను తయారు చేస్తున్నది. స్పెల్లింగ్ టెస్ట్లో here are correct answers to the exercise given yesterday. Check your answers and write mistakes, each one 5 times correctly. ఇక్కడ 3 ఇచ్చినాను, అందులో కరెక్ట్ది ఏది? EXAGGERATIY. ఎగ్జాగరేషన్ అంటే ఉన్నదానికంటే అధికంగా చెప్పడం. EXAGRA కాదు, EXAGERA కాదు, EXAGGERATIY. ఎక్స్పీరియన్స్ బి కరెక్ట్ అన్నమాట. EXPERIENCE. ఇక్కడ EXPEREINC అంది, ఇది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ EXPERENC ఉంది. B1 is correct. Environmental, పరిసరాలు. A is correct. ENVIRONMENTAL, environmental. Environmental, ENVIRON అని ఉంది, ఇక్కడ ON ఉంది. ENVIRONMENTAL ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్లో దీనికి ఏం తేడా ఉంది చూడండి. ENVIRON అంటే OUN ఉంది, ఇక్కడ MENTAL ఉంది. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎన్విరాన్మెంటల్ కూడా అంటారు. ఎగ్జిస్టెన్స్,
EXISTENCE ఉద్భవించు. EXISTANCE ఉంది, EXISTENCE ఉంది. దిస్ ఈజ్ ది కరెక్ట్ స్పెల్లింగ్. ఉద్భవించండి. ఎస్. ఫినాన్షియల్. B is correct. FINANCIAL. ఫినాన్షియల్. ఫైనాన్షియల్ అంటారు కానీ ఫినాన్షియల్ అన్నమాట. ఎస్. Choose the correct spelling. I'll give you correct answer next day. Then you can check and write correct answers. After checking correct answers, write each one 5 times with the meaning. Fundamentally, furniture, guarantee, handkerchief, humorous. Preposition over అంటే ద్వారా. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఓవర్ ఫోన్. మనం ఏమంటాం, ఫోన్ చేసి చెప్తా అంటాం. నీకు ఫోన్ ద్వారా తెలుపుతాను అని. ఓవర్ అని వాడాలి. బై ఫోన్ అనొద్దు, విత్ ఫోన్ అనొద్దు. ఈడియం నాన్ ఈడియం. క్రొకడైల్ టీయర్స్ అంటే మొసలి కన్నీరు అంటారు. మొసలి కన్నీరు తప్పు. పాక్ విల్ డూ క్రొకడైల్ టీయర్స్ while its terrorists shot dead by India. పాకిస్తాన్ తన దేశపు ఉగ్రవాదులను భారత్ కాల్చి చంపినప్పుడు మొసలి కన్నీరు పెడుతుంది. మామూలు మంచోళ్ళు అసంటోళ్ళు గారు, వాళ్ళు టెర్రరిస్టులు గారు అని చంపినరు అని చెప్తుంది. వాళ్ళు ఇప్పటికి కూడా ఒప్పుకుంటలేరు. ఇంకా 17 ఉగ్రవాద స్థావరాల పైన, పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన భారత ప్రభుత్వం కాల్పులు చేసింది. వాళ్ళకు ఉగ్రవాదులకు మిలిటరీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇండియా మీదకి పంపిస్తున్నారు అన్నమాట. లాభం లేదని చూసి ఆపరేషన్ సింధూర్ అని ఓన్లీ 35 మినిట్స్ మొత్తం స్మాష్ చేసి పారేసాను. 17 స్థావరాల కథం. దాదాపు 100 మంది పైన చనిపోయారు. అప్పుడు వాళ్ళని ఎన్కేసుకొస్తారు మళ్ళీ.